ఉన్నతుడవైన మా దేవ, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా సమర్పిస్తున్నాము నాయన. తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఉన్నారు నాయన. అయా, గడిచిన 2024వ సంవత్సరం మాత్రమే కాక ఈ 2025వ సంవత్సరంలోనికి మమ్మలను ప్రవేశపెట్టున్నారు. మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు. సంరక్షించినటువంటి గత సంవత్సరాన్ని బట్టి, అయా మీరు అనుగ్రహించినటువంటి నూతన సంవత్సరాన్ని బట్టి తండ్రి మీకే స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. అయా నా తండ్రి, మీరు ఇచ్చిన ఈ సంవత్సరాన్ని బట్టి తండ్రి నాయన మేము ఆనందిస్తున్నది తండ్రి, మీకోసం బ్రతకడానికి మాకు మరొక అవకాశాన్ని దయచేశారని. అయా మా బ్రతుకులను సరిదిద్దుకోవటానికి మీరు సహనం కలిగి ఉన్నారని, దీర్ఘశాంతము కలిగిన తండ్రి నాయన, మీ వాక్యపు వెలుగులలో మా జీవితాలను సరిచూసుకొని సరిచేసుకోవటానికి తండ్రి మీరు అవకాశం ఇచ్చున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు. జీవము కలిగిన మీ మాటలు నా తండ్రి ఆలోచించబోతుండగా మీ మాటలలో ఉన్నటువంటి సారాంశమును నాయన మేము గ్రహించి లోబడినట్లుగా సహాయమును దయచేయమని, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతో బలపరచమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన కృతజ్ఞతలు మీకు సమర్పించి వినయంతో వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి మనలను ప్రేమించి ఈ సమయాన్ని దయచేసినటువంటి ఆ దేవాది దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులను స్తోత్రములను మరొకసారి హృదయపూర్వకంగా సమర్పించుకుంటూ ఈ నూతన సంవత్సరపు ప్రత్యేక ఆరాధనకు చేరి వచ్చిన సహోదరి సహోదరులైనటువంటి మీ అందరికీ, లైవ్ ద్వారా వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి సహోదరి సహోదరులకు నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలను తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఈ సంవత్సరంలో ఇది మొదటి దినం మనందరికీ తెలుసు. ఈ మొదటి దినము మన భక్తి విశ్వాస జీవితానికి సంబంధించినటువంటి కొన్ని విలువైనటువంటి మాటలను ఆలోచించుకుంటూ ప్రియులరా మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఇంతకుముందు ప్రార్థనలు మనం జ్ఞాపకం చేసుకుంటూ, నూతన సంవత్సరము వచ్చిందని ఒకవేళ మనం ఆనందిస్తే, ఎందుకంటే రాత్రి నుంచి కూడా మనం 12 గంటల తర్వాత నుంచి మనం ఏం చేస్తాం, ప్రారంభించామంటే బంధువులకు, స్నేహితులకు, ఆత్మీయులకు, మన వారందరికీ కూడా మనము నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం ప్రియులారా. ఎలా? హ్యాపీ న్యూ ఇయర్ అంటే, హ్యాపీ న్యూ ఇయర్ అంటే సంవత్సరము సంతోషంగా ఉండాలి, లేక సంవత్సరంలో సంతోషంగా ఉండండి అని మనము శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మంచిదే. కానీ ప్రియులారా, నిజంగా 2025 సంవత్సరం కానివ్వండి, లేకపోతే ఇంకొక సంవత్సరం కానివ్వండి, దేవుడు అనుగ్రహిస్తుంది ప్రియులరా దేనికోసం అన్నటువంటి ఆలోచన చేయకుండా, ఇగో ఈ నూతన సంవత్సరాన్ని బట్టి మీరు సంతోషించండి అని చెప్పటం అనేది సబబు కాదేమో అని నా ఆలోచన ప్రియులరా. ఎందుకంటే క్రైస్తవులు మాత్రమే కాదు, లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా రాత్రి నుంచే ఈ నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి శుభాకాంక్షలు, ఈ విషెస్ అనేవి తెలియచేస్తున్నారు ఒకరికొకరు. అయితే నూతన సంవత్సరాన్ని బట్టి సంతోషించండి అని శుభాకాంక్షలను తెలియజేస్తున్న వారందరూ కూడా ప్రియులరా ఏ ఉద్దేశంతో తెలియజేస్తున్నారు? మీరు గమనించారో లేదో, సర్వసాధారణంగా ఏదైనా ఒక హోటల్ ఉందనుకోండి, ఒక బిర్యానీ సెంటర్ ఉందనుకోండి, మీకు అర్థం కావడానికి, ఏదైనా ఒక బిర్యానీ సెంటర్ ఉంటే బిర్యానీ సెంటర్లో బిర్యానీ ఎప్పటి నుంచి లభిస్తుందో చెప్పండి? ఎప్పటి నుంచి రెడీ అవుతుంది, తయారవుతుంది? ఎప్పటి నుంచి? కొన్ని చోట్ల మధ్యాహ్నం, కొన్ని చోట్ల ఉదయం నుంచే తయారవుతుంది. కొన్ని చోట్ల సాయంత్రం కూడా ఉన్నటువంటి అక్కడ ఉన్న వ్యాపారాన్ని బట్టి సాయంత్రం కూడా జరుగుతుంది. నేను రాత్రి చిలుకలూరుపేట నుంచి బయలుదేరాను గుంటూరు రావాలని మా సంవత్సరాంతపు కూడికొటకు. అలా వస్తున్నప్పుడు మీరు నమ్ముతారు నమ్మరో 10 గంటలకు కూడా బిర్యానీ వండుతున్నారు బయట పొయ్యిలు పెట్టి. ఎక్కడ? హోటల్స్ దగ్గర. ఇక వైన్ షాపుల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకు విషయాన్ని నేను చెప్తున్నాను ప్రియులారా? ఇదిగో నూతన సంవత్సరాన్ని బట్టి సంతోషించాలంటే అందరూ ఏ ఉద్దేశం కలిగి ఉన్నారంటే, కొంతమంది తిని త్రాగి సంతోషించాలన్నటువంటి ఆలోచనతో ప్రియులారా ఆ కార్యక్రమాల్లో ఉన్నారు. నేను అంటున్నాను, ఒకవేళ క్రైస్తవులుగా మనము ఒకరికొకరు మనం ఈ శుభాకాంక్షలను తెలియజేస్తే, ఈ విషెస్ అనేది మనం తెలియజేస్తే ప్రియులరా, నిజంగా దేనిని బట్టి మనం సంతోషించాలి?
దేనిని బట్టి మనం ఆనందించాలి అని మనం ఆలోచించగలిగితే ప్రియులరా, చిన్న విషయాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తాను. అదేమిటంటే, సర్వసాధారణంగా మన జీవితంలో ఒక్కొక్క సంవత్సరం పొడిగించబడుతుందంటే దాని అర్థం ఏమిటి? ఉదాహరణకు 2024 అయిపోయింది, 2025 వచ్చిందంటే ప్రియులరా గమనించండి, వయసు పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుందా? పెరుగుతుంది. ఆయుష్ పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతుంది. అంటే ఆయుష్ పెరుగుతుందంటే దేవుడిచ్చినటువంటి ఆయుష్ తరుగుతుందా పెరుగుతుందా అని? తరుగుతుంది. మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగినట్లయితే ప్రియులరా, ఒకవేళ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని ఒకవేళ మనం నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తే ఏ ఉద్దేశంతో చెప్తున్నాము? దేవుడిచ్చినటువంటి ఆయుష్లో నాకు ఒక సంవత్సరం తగ్గిపోయింది, హ్యాపీ న్యూ ఇయర్. నాకు కూడా ఒక సంవత్సరం తగ్గిపోయింది, సేమ్ టు యూ. అంటే ప్రభునందు ప్రియులరా, ఒకసారి గమనించండి, ఈ ఉద్దేశంతో, ఈ కోణంలో ఆలోచించండి. ఇంకా గట్టిగా కఠినంగా మాట్లాడుకుంటే ఒక్కొక్క సంవత్సరం పెరుగుతుందంటే మరణానికి మనం దగ్గర పడుతున్నాము అనుకోవచ్చు. ఏమండి, నూతన సంవత్సరము మరణ సందేశం ఎందుకులేండి బాబు, మీకు వందనాలు అంటారేమో. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మనం జాగ్రత్తగా ఆలోచించగలిగినట్లయితే క్రైస్తవులుగా మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పవిత్రమైన రక్తంలో కడగబడినటువంటి మనము ప్రియులరా, ప్రతిరోజు ఇదే నాకు చివరి రోజు అన్నటువంటి ఆలోచనతోనే మనం బ్రతకాలి. అలా బ్రతకగలిగినప్పుడే మన భక్తి విశ్వాస జీవితం అనేది బలంగా ఉంటుంది ప్రియులరా. కాబట్టి ఆలోచన చేద్దాం, ఎందుకు నూతన సంవత్సరాన్ని బట్టి సంతోషించాలి? ఎందుకు నూతన సంవత్సరాన్ని బట్టి ఆనందించాలి? ఎందుకు హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాను ప్రభునందు ప్రియులరా? ఎందుకు హ్యాపీ న్యూ ఇయర్ అంటే, నేనంటాను దేవుని వాక్యాన్ని బట్టి ప్రియులరా, దేవుడు మనలను ఒక సంవత్సరము సహించి మరొక సంవత్సరాన్ని ఇచ్చినందుకు హ్యాపీ న్యూ ఇయర్. ఎందుకంటే 2024లోనే, ఎందుకంటే 24ను ముగించుకున్నాం కనుక, మన ఆయుష్కాలాన్ని ఆయన ముగించి వేయకుండా, మన జీవితాన్ని ఆయన ముగించి వేయకుండా ప్రియులరా, ఆయన మరొక సంవత్సరాన్ని పొడిగించినందుకు హ్యాపీ న్యూ ఇయర్ ప్రియులరా. ఆయన మన ఎడల సహనం కలిగి ఉన్నందుకు, ఆయన మన ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నందుకు ప్రియులరా, హ్యాపీ న్యూ ఇయర్. ఇదిగోండి, ఈ సంవత్సరంలో అయినా సరే ఆయన కోసం ఫలించటానికి ఆయన చూపించినటువంటి కృపను బట్టి హ్యాపీ న్యూ ఇయర్. ఆయన ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి ప్రియులరా హ్యాపీ న్యూ ఇయర్. ఆయన ఇస్తున్నటువంటి ఆరోగ్యాన్ని బట్టి హ్యాపీ న్యూ ఇయర్ ప్రభునందు ప్రియులరా. నిజంగా ఒకవేళ మనము హ్యాపీ న్యూ ఇయర్ అని మనస్ఫూర్తిగా దేన్ని బట్టి చెప్పుకోవాలంటే, తండ్రి 2024 సంవత్సరంలో నాయన నా జీవితం అనేది నీకు అనుకూలంగా లేకపోయినా, మీరు అనుకున్న విధంగా నేను బ్రతకలేకపోయినా నా తండ్రి నన్ను ప్రేమించి నా జీవితంలో మరొక్క సంవత్సరాన్ని పొడిగించారు తండ్రి, అయా మీకు స్తోత్రాలని దానిని బట్టి ప్రియులారా మనము హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవాలి. నూతన సంవత్సర ఏమండి ఆ శుభాకాంక్షలు, ఆ సంతోషం అనేది దాన్ని బట్టి మనం చెప్పుకోవాలి ప్రియులారా. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఆయుష్ను బట్టి, అవకాశాన్ని బట్టి ప్రియులారా ఎంతగానో దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఆయన ఇచ్చినటువంటి నూతన సంవత్సరాన్ని బట్టి సంతోషిస్తూ ప్రియులరా, ఒక అంశాన్ని మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి అంశము రాజీ లేని జీవితం, రాజీ లేని భక్తి జీవితం ఈ సంవత్సరమైనా సాధ్యమేనా? రాజీ లేని భక్తి జీవితం ఈ సంవత్సరమైనా సాధ్యమేనా? ప్రియులారా గమనించాలి, ఈ సంవత్సరమైనా అంటే 2025లోనికి వచ్చాం కాబట్టి ఈ సంవత్సరం. ఒకవేళ ఈ సందేశాన్ని 2026లో వింటే ఆ సంవత్సరం, 27లో వింటే ఆ సంవత్సరం. అంటే దేవుడిచ్చినటువంటి 2025 మొదటి రోజే మనం ఉన్నాం కనుక ప్రియులరా, ఇదిగో ఈ సంవత్సరంలో అయినా సరే రాజీ లేనటువంటి జీవితం, భక్తి జీవితం అనేది సాధ్యమేనన్నటువంటి ప్రశ్నతో ప్రియులరా మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. మనిషి తన జీవితంలో ఎన్నో విషయాలలో రాజీ పడి బ్రతుకుతుంటాడండి. రాజీ లేని జీవితం అనేది ఈ 60-70 సంవత్సరాల జీవితంలో సాధ్యము కాదు అనేది నా అభిప్రాయం ప్రియులారా. ఏమంటారు? రాజీ లేనటువంటి జీవితం సర్వసాధారణంగా 60-70 సంవత్సరాల ఈ జీవితం, ఈ భూమి మీద ఉన్నటువంటి జీవితంలో మనిషికి సాధ్యము కాదు అనేది నా ఉద్దేశం ప్రియులారా. ఎందుకంటే ఊహ తెలిసిన నాటి నుంచి మనకు కొన్ని గోల్స్ ఉంటాయి, కొన్ని లక్ష్యాలు మనకు ఉంటాయి ప్రియులారా. ఇదిగో ఊహ తెలిసిన తర్వాత నేను ఈ చదువు చదివి ఇదిగో నేను ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలి, భవిష్యత్తులో అదిగో ఆ ఉద్యోగం చేస్తూ ఒక మంచి స్థాయిలో ఉండాలి, ఒక మంచి పొజిషన్లో నేను ఉండాలి అన్నటువంటి ఆలోచనలు కలిగి కొంతమంది తమ జీవితాన్ని కొనసాగిస్తుంటారు. తీరా ఆ సమయం వచ్చిన తర్వాత ప్రియులారా, వాళ్ళు ఏదైతే చదవాలనుకుంటున్నారో, ఏ ఉద్యోగం అయితే చేయాలనుకుంటున్నారో అది సాధ్యం కాదు.
నేను అడుగుతున్నాను, సాధ్యము కాకపోతే ఇప్పుడు ఏమవుతారంటే రాజీ పడతారా లేదా? రాజీ పడిపోతారు. ఓహో, అది సాధ్యం కాదు కనుక ఇంకోటి ట్రై చేద్దాం అన్నటువంటి ఆలోచనతో ప్రియులారా ఖచ్చితంగా రాజీ పడతారా లేదంటున్నాను. వినండి, మీకోసమే మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా రాజీ పడతారు ప్రభునందు ప్రియులారా. అంత మాత్రమే కాదు, వివాహం కాని యవనస్తులు ఏం చేస్తారంటే తమకు భాగస్వామిగా రాబోయేటువంటి వారి గురించి, స్త్రీలైనా పురుషులైనా, యవనస్తులు ఆడవారైనా మగవారైనా, తమ జీవితంలో ఎవరైతే భాగస్వాములుగా భార్యగానో భర్తగానో రాబోతున్న వారి గురించి ఒక ఆలోచన ఉంటుంది. ఏదో నాకు రాబోతున్నటువంటి భర్త ఇలాగ ఉండాలి, నాకు రాబోతున్నటువంటి భార్య ఇలా ఉండాలి అన్నటువంటి కొన్ని ఆలోచనలు ఉంటాయి ప్రియులారా. దాని గురించి ఎన్నో కలలు కంటారు. లోకంలో ఉన్నవారైతే మా పిడుగురాళ్ళ ఇటు చూడు, ఓయ్ కూర్చోవాలి అల్లరి చేయకుండా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, వదిలేయండి నన్ను, జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే తమ జీవితంలోనికి రాబోతున్న వారి గురించి ఎన్నో ఆలోచనలు కలుగుంటారు ప్రియులారా. లోకంలో ఉన్నవారైతే ఏం చేస్తుంటారంటే, లోకంలో ఉన్నటువంటి సినీ హీరోలు ఉంటారు కొంతమంది, వాళ్ళను ఊహించుకుంటుంటారు తమ జీవితంలో. ఇదిగో నాకు రాబోయేటువంటి భర్త ఇదిగో ఆయనలాగా హైట్ ఉండాలి, ఆయనలాగా ఫెయిర్గా ఉండాలి, అవునంటారు కాదంటారా, ఇదిగో ఆయన లాంటి హెయిర్ స్టైల్ ఉండాలి అన్నట్టుగా అనుకుంటుంటారు. కానీ సహోదరి స్త్రీలే కాదు, పురుషులు కూడా ఏమంటుంటారు, అదిగో నాకు రాబోయే భార్య అదిగో ఆమెలాగా ఉండాలండి, ఆ హీరోయిన్ లాగా అనుకుంటుంటారు. కానీ తీరా నిజ జీవితంలో నీకు వాస్తవం వచ్చేసరికి అట్లా ఏముండదు పరిస్థితి. అలా ఏముండదు, సీన్ రివర్స్ అయిపోతుంటుంది. నేను అడుగుతున్నాను, ఒకవేళ అలా జరిగినా కూడా రాజీ పడరా అంటున్నాను. మనలో కూడా చాలామంది అలాంటి రాజీ పడి జీవితాలను కొనసాగిస్తున్న వారమే, ఎంతో ఊహించుకొని. మీకు తెలుసో లేదో, క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే మన జీవితంలో అడుగడుగున మనం రాజీ పడుతుంటామండి, రాజీ పడుతుంటాం. తినే విషయంలో ఈరోజు ఒక మంచి కూర, వాళ్ళిద్దరిని ఒక్కసారి ఉంచకండి దయచేసి, ఉంచకండి. అస్సలు పడట్లేదు వాళ్ళిద్దరికి. మంచిది వినండి ప్రియులారా, జాగ్రత్త మనం ఆలోచించగలిగినట్లయితే ఈరోజు ఏదో ఇష్టమైన కూర తిందాం అనుకున్నాము, తీరా వాస్తవానికి ఇంటికి వెళ్ళేసరికి ఆ కూర లేదు, ఏదో కారణాన్ని బట్టి వండలేదు. కోపం వస్తుందిలేండి, కోపం అయితే వస్తుంది. ముందు పళ్ళు పటపటా కొరికినా కూడా మళ్ళీ తర్వాత ఏం చేస్తారంటే ఆ ఉన్నదే తిని అడ్జస్ట్ అయిపోతాం అంతే. రాజీ పడతామంటున్నాను, కాంప్రమైజ్ అంటారా దాన్ని? కాంప్రమైజ్ అంతే, ఇంకా రాజీ పడిపోతాం ప్రియులారా. అంటే చదివే విషయంలో, ఉద్యోగాల విషయంలో, వివాహాల విషయంలో, తినే విషయంలో ప్రియులారా, చాలా విషయాలు, కట్టుకునేటువంటి వస్త్రాల విషయంలో, జీవితంలో అడుగడుగున కూడా రాజీ పడి బ్రతకటమే ప్రభునందు ప్రియులారా మనిషి ముందు ఉన్నటువంటి పని. ఏమంటే నేను రాజీ పడనంటే కుదరదు ప్రభునందు ప్రియులారా. గుర్తుపెట్టుకోండి, కోట్లకు పడగెత్తిన వారు కూడా కొన్ని విషయాల్లో రాజీ పడక తప్పదు. నూతన సంవత్సరం సర్వసాధారణంగా నోరు తీపి చేసుకోవాలన్నటువంటి ఆలోచన, కానీ షుగర్ వచ్చింది, ఏం చేస్తాం చెప్పండి? రాజీ పడాలి అంతే. తినాలనిపించినా కూడా కాంప్రమైజ్ అంతే, ఇంకేమీ లేదన్నమాట. ఒకవేళ ఉండబట్టుకోలేకపోతే చిన్న ప్రార్థన చేసుకుని, ప్రభువుకి చిన్న మొక్క తింటున్నాను ఆయన క్షమించమని చెప్పి తింటమేక. జాగ్రత్తగా ఆలోచించండి ప్రియులారా. అంటే రాజీ పడి బ్రతకటం అనేది తప్పు కాదు, ఇంకా తప్పదు అన్నటువంటి విషయాన్ని ప్రభునందు ప్రియులారా ఇక్కడ మనం గమనించుకోవాలి. నేను అంటున్నాను, రాజీ పడి బ్రతకటం తప్పని కూడా నేను అనట్లేదు. సర్దుకొని వెళ్ళిపోవటం, కాంప్రమైజ్ అయిపోవటం అనేది తప్పని అనట్లేదు ప్రియులారా. ఖచ్చితంగా జీవితాలు అది ఉండాలి. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య, స్నేహితులు బంధువుల మధ్య, ఇదంతా కూడా ఖచ్చితంగా ఏముండాలంటే ఆ కాంప్రమైజ్ అనేది, రాజీ అనేది ఉండాలి ప్రభునందు ప్రియులారా. సర్దుకొని వెళ్ళిపోతాం అనేది, రాజీ పడి బ్రతకటం అనేది, మనకు 100 సమస్యలు ఉండొచ్చు, కొన్ని విషయాల్లో రాజీ పడిపోవాలి. అలా రాజీ పడుతూ వెళితేనే జీవితము అన్నటువంటి విషయాన్ని ప్రియులరా ఇక్కడ మనం గమనించుకోవాలి. ఏమంటారు? ఏదో ఒకటి అనండి, అవునా కాదా? మీ 2025 మామూలుగా ఉండదులేండి. ఇక రేపు ఆదివారం నుంచి మౌనంగా కూర్చొని మేము ప్రార్థన చేయము, పాటలు పాడం, మేము స్తుతి ఆరాధన చేయము, మీరు చేసుకుంటే చేసుకోండి, మా దారిని మేము ఉండదు. ఉండిద్దిలేనా? గట్టిగా ప్రార్థన చేయండి. దేవుడు కూడా నాకు మంచి ఆలోచన ఇచ్చి, నాకు కూడా దేవుడు ఆ విషయంలో మంచి నడిపింపునిచ్చి నడిపించాలని ప్రార్థన చేయండి ప్రియులారా. జాగ్రత్తగా ఆలోచించండి. ఖచ్చితంగా ఈ జీవితంలో 60-70 సంవత్సరాల ఈ జీవితంలో ప్రపంచంలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే, వారు ఏ దేశానికి సంబంధించిన వారైనా సరే,
రాజీపడి బ్రతకవలసిందే. నేను అంటాను, జీవితంలో రాజీపడి బ్రతకటం కూడా మంచిదే ప్రభునందు ప్రియులారా, కొన్ని విషయాలలో. కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి అంశం ఏదైతే ఉన్నదో ప్రియులారా, అది 60-70 సంవత్సరాల ఈ భౌతికమైనటువంటి జీవితానికి సంబంధించింది కాదు. ఏమండి, 60-70 సంవత్సరాల జీవితం తర్వాత మనల్ని నిత్య జీవానికి నడిపించేటువంటి, పరలోకానికి చేర్చేటువంటి జీవితం ఏదైతే ఉన్నదో స్పిరిచువల్ లైఫ్ అంటారు, దీన్ని ఆత్మీయ జీవితం అంటారు, భక్తి జీవితం అంటారు ప్రియులారా. ఈ భక్తి జీవితంలో గుర్తుపెట్టుకోండి, రాజీ పడకుండా బ్రతకాలి. అది విషయం. లోకంలో బ్రతికేటప్పుడు రాజీ పడవలసినటువంటి అవసరం వస్తుంది ప్రియులారా. కానీ పరలోకానికి వెళ్ళాలన్నటువంటి ఆలోచనతో మనం ప్రభు దగ్గరకు వస్తే, అందుకోసమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పవిత్రమైనటువంటి రక్తంలో మన జీవితాలు కడగబడితే ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా రాజీ లేనటువంటి జీవితాన్ని దేవుని కోసం జీవించాలి. రాజీ పడినటువంటి జీవితం ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కోసం జీవిస్తేనే గుర్తుపెట్టుకోండి, మన సమాజంలో ఒక మంచి మాదిరికరమైనటువంటి వ్యక్తులుగా ఉండగలుగుతాం. అంత మాత్రమే కాదు, దేవుడు కోరుకున్నటువంటి ఆ స్థితి మనలో ఉంటుంది ప్రియులారా. ఖచ్చితంగా దేవుని ఆలోచనలకు మనం న్యాయము చేకూర్చిన వారం అవుతాము. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా తన దగ్గరకు ఆయన మనల్ని పిలుచుకున్నందుకు ప్రభునందు ప్రియులారా, ఖచ్చితంగా మన జీవితం అనేది సార్థకమవుతుంది అన్నటువంటి వాస్తవాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. 60-70 సంవత్సరాల జీవితంలో రాజీపడి బ్రతకాలి, తప్పదు. కానీ దేవుని కోసం బ్రతుకుతున్నటువంటి బ్రతుకులో ప్రియులారా, రాజీపడి బ్రతకటం అనేది వీల్లేదు అంటున్నాను, వీల్లేదు. అందుకనండి, ఎవరైనా సరే యేసుక్రీస్తు వారి దగ్గరకు రావాలి అనుకుంటే గుర్తుపెట్టుకోవాలి, యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చిన తర్వాత అంటే ఆయన కోసం బ్రతకాలని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము తీసుకొని ప్రభులోకి అడుగు పెడతారు. చూశారు, నేను వాళ్ళ గురించి ఏమంటానంటే, ఎదుగోండి, యేసుక్రీస్తు వారి దగ్గరకు మీరు వచ్చిన తర్వాత ఇక రాజీ లేనటువంటి భక్తి జీవితానికి సిద్ధపడిపోవాలి. లేవండి, మా వల్ల కాదండి, మేము ప్రభులోనికి వచ్చిన తర్వాత కూడా రాజీపడి బ్రతుకుతామంటే ఆలోచించుకోండి, ముందుగానే ఆలోచించుకోండి. ఇక ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ప్రియులారా, ఆ పరిస్థితి ఉండదు. అందుకని ఎవరైనా సరే బాప్తిస్మం తీసుకొని నూతన ఆత్మీయ జీవితం అనేది ప్రారంభించాలనుకుంటే నేను అంటాను, 1కి 100 సార్లు కాదు, 1కి 1000 సార్లు ఆలోచించుకోండి అంటాను నేను. 1కి 1000 సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారిలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి జీవితం, క్రీస్తులోనికి రాకముందు ఉన్నటువంటి జీవితం, రెండు పూర్తిగా వ్యతిరేకమైనవి. డిఫరెంట్ లైఫ్స్ ప్రభునందు ప్రియులారా, పూర్తిగా వ్యతిరేకమైనటువంటి జీవితాలు. ప్రభులోనికి రాకున్నటువంటి జీవితానికి, ప్రభులోనికి వచ్చిన తర్వాత ఉన్నటువంటి జీవితానికి అసలు ఎలాంటి సంబంధము ఉండదు అన్నటువంటి వాస్తవాన్ని గమనించుకోవాలి ప్రియులారా. ఎలాంటి సంబంధం ఉండదని నేను ఎందుకు అంటున్నానంటే గమనించుకోవాలి. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ దేవుని చిత్తము మాత్రమే జరగాలి. మన జీవితంలో మన ఇష్టమే నడుస్తుంది, గుర్తుపెట్టుకోండి, మనకిష్టమే నడుస్తుంది. మనకి ఇష్టం వచ్చిందే మనం చేస్తాం, మనకి ఇష్టమైతేనే వెళ్తాం, మనకి ఇష్టమైతే తింటాం, మనకి ఇష్టమైతేనే కట్టుకుంటాం, మనకి ఇష్టమైతేనే మాట్లాడతాం. అంత మన ఇష్టం నడుస్తుందేమో కానీ ప్రియులరా, కానీ యేసుక్రీస్తు వారి పవిత్రమైనటువంటి రక్తంలో కడగబడిన తర్వాత ఇక మన ఇష్టానికి తావు ఉండదు అన్నటువంటి వాస్తవాన్ని ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రియులరా. ఇదే నూతన సంవత్సర సందేశం. రాజీ లేని భక్తి జీవితం అనేది ఈ సంవత్సరంలో అయినా సరే మనం సాధ్యమవుతుందా అని ప్రశ్నిస్తున్నాను ప్రియులారా. ఎందుకంటే కొంతమంది ఇవేమీ ఆలోచించకుండా యేసుక్రీస్తు వారిలోకి వచ్చిన తర్వాత ఇక మన ఇష్టం అంటూ ఏముండదు, మన జీవితం అనేది దేవుని చెప్పు చేతల్లో పెట్టి ఆయన అనుకున్న విధంగా బ్రతకడం అనేటువంటి ఆలోచన చేయకుండా కొంతమంది ఆవేశంగా క్రీస్తులోనికి వచ్చేసిన తర్వాత కూడా ఎలా బ్రతుకుతుంటారంటే, యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా యేసుక్రీస్తు వారిలోనికి రాకముందు ఎలాగైతే జీవించారో ప్రియులారా అలాగే జీవిస్తుంటారు. ఆ జీవితానికి ఈ జీవితానికి పెద్ద తేడా ఉండదు, ఆ జీవితానికి ఈ జీవితానికి పెద్ద వ్యత్యాసమే ఉండదు. ప్రభులోనికి రాకముందు ఎలాగైతే మాట్లాడామో, ప్రభులోనికి రాకముందు ఎలాగైతే ఆలోచించామో, ప్రభులోనికి రాకముందు ఎలాగైతే జీవించామో, వచ్చిన తర్వాత కూడా అలాగే మాట్లాడటం, అలాగే ఆలోచించడం, అలాగే జీవించడం. ఏదైనా మార్పు ఉందంటే ఉన్న మార్పు వల్ల ఒకటే, ఆదివారం రోజు ఆరాధనకు వచ్చి 1-2 గంటలు దేవా నీకు స్తుతి స్తోత్రం అని వెళ్ళిపోవటం. ఇది కాదు ప్రభునందు ప్రియులారా క్రైస్తవ భక్తి జీవితం అంటే. క్రైస్తవ భక్తి జీవితం అంటే ఇది కాదు. రాజీ లేకుండా దేవుని కోసం బ్రతకాలి, దేవుని చిత్తానికి లోబడి ప్రభునందు ప్రియులారా, దేవుని చిత్తానికి లోబడి. అందుకనే బైబిల్లో ఉన్నటువంటి భక్తుల జీవితాలను ఆలోచిస్తే వాళ్ళు మాట్లాడినటువంటి కొన్ని మాటలు నిజంగా మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయండి. ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం, దయచేసి బైబిల్ చూడండి ప్రియులారా. యోబు గ్రంథము
అందరూ వాక్యాన్ని చూడగలిగినట్లయితే 23వ అధ్యాయము, యోబు గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనం ప్రియులారా. యోబు గ్రంథము 23వ అధ్యాయము నేను చదువుతాను, మీరు చూడండి. 12వ వచనంలో, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. దేవుని మాటలను నా సొంత అభిప్రాయము కంటే నేను ఎక్కువగా ఎంచానంటే దాని ఉద్దేశం ఏమిటి? ఇక్కడ నా చిత్తం ఏం పనిచేయట్లేదు, నా సొంత ఆలోచనలు, నా సొంత ఉద్దేశాలు నెరవేర్చుకోవాలన్నటువంటి ఆలోచన నేను చేయట్లేదు. నా జీవితంలో కేవలం దేవుని చిత్తం మాత్రమే జరగాలనేది భక్తుడైనటువంటి యోబు గారి ఆలోచన. ప్రభునందు ప్రియులారా, భక్తుడైనటువంటి యోబు గారి ఆలోచన ఏమిటి? యోబు గారి ఆలోచన అంటే దేవుని పెదవుల ఆజ్ఞను విడిచిపెట్టి తిరగలేదు. ఆయన అంటున్నాడు, ఆయన నోటి మాటలను అంటే దేవుని వాక్యాన్ని నా సొంత అభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచాను అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఎక్కువగా ఎంచాను అంటున్నాడు. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేద్దాం, ఎలా ఉంది మన పరిస్థితి? నిజంగా పరిపూర్ణంగా ప్రభులోనికి వచ్చిన తర్వాత మన జీవితాన్ని దేవుని చిత్తానికి అప్పగించుకొని మనం బ్రతుకుతున్నామా? నేను అంటున్నాను. అందుకే అలా బ్రతకటం వీలైతేనే, అలా బ్రతకగలిగితేనే ప్రభు దగ్గరికి రావాలి ప్రియులారా. అందుకనే యేసుక్రీస్తు వారు అన్నటువంటి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. లూకా గారు రాసినటువంటి సువార్త చూద్దాం ప్రియులారా. ఒక మంచి విషయాన్ని అక్కడ ఆయన మాట్లాడుతుంటారు. 9వ అధ్యాయం అనుకుంటా, దయచేసి ఒకసారి అందరూ బైబిల్ చూడండి. లూకా గారు రాసినటువంటి సువార్త చూద్దాం ప్రియులారా. 9వ అధ్యాయం 20 ఎంతన్నా 23 అంటే ఒకసారి చదవండి. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినం తాను సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. దానికి ఇష్టపడితేనే ప్రభునందు ప్రియులారా యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలి. అంత మాత్రమే కాదు, ఇదే 9వ అధ్యాయంలో ఇంకో మాట ఉంది చూడండి. ఇదే 9వ అధ్యాయంలో ఇంకో మాట ఉంది. 62వ వచనం చివరి వచనం, లూకా గారు రాసినటువంటి సువార్త 9వ అధ్యాయము చివరి వచనం, యేసు నాగటి మీద చెయ్యి పట్టి వెనక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పెను. క్రీస్తునందు ప్రియులారా, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు తిరగటానికి లేదు, తిరగటానికి కాదండి, అసలు చూడటానికే వీల్లేదంట. వెనక్కి తిరగటానికి కాదు, వెనక్కి చూడటానికే వీల్లేదు. అందుకనండి యేసుక్రీస్తు వారి దగ్గరకు రావాలంటే రాజీ లేనటువంటి జీవితాన్ని గడపటం అయితేనే ప్రభునందు ప్రియులారా సాధ్యమైతేనే క్రీస్తు దగ్గరకు రావాలి. నేను కూడా కొంతమంది సహోదరులు వాళ్ళు ప్రోద్బలంతో పర్వాలేదులేండి భక్తిగా ఉంటారన్నటువంటి ఆలోచనతో నేను కూడా కొంతమందికి ఏం చేశానంటే బాప్తిసాలు ఇచ్చేశాను. కానీ ప్రభునందు ప్రియులారా, అలా బాప్తిస్మములు తీసుకున్న వారిలో చాలామంది ఈరోజు మరి దేవుని దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. పోనీ ఇక్కడికి రాకపోయినా వేరే చోటైనా సరే తమ భక్తి విశ్వాస జీవితాలను కాపాడుకునేటువంటి పరిస్థితులు ఉన్నారో లేదో కూడా తెలియదు. ప్రభునందు ప్రియులారా, విచారించి తెలుసుకోవడానికి కూడా అందుబాటులో లేరు, అది విషయం. అందుకనే ఇంతకు ముందు మాట్లాడుకున్నటువంటి మాట, యేసుక్రీస్తు వారిలోనికి రావాలంటే ప్రభు రక్తంలో కడగబడటానికి సిద్ధపడాలంటే 1కి 1000 సార్లు ఎవరు ఆలోచించాలి? తీసుకునే వాళ్ళు ఆలోచించాలి. బాప్తీసం తీసుకునేవాళ్ళు. నేను అంటాను 1కి 1000 సార్లు ఇచ్చేవాళ్ళు కూడా ఆలోచించాలి. అర్థమవుతుందండి? 2 అంచుల ఎటువంటి పొదునైన ఖడ్గం కంటే కూడా వాడగలిగినది దేవుని వాక్యం. కాబట్టి ప్రభునందు ప్రియులారా ఖచ్చితంగా ఈ జాగ్రత్త అనేది ఉండాలి. కాబట్టి ఆలోచించండి, రాజీ లేనటువంటి జీవితం ప్రభునందు ప్రియులారా భక్తి జీవితం. ఈ సంవత్సరమైనా సాధ్యమేనా? ఎందుకు ఈ సంవత్సరమైనా సాధ్యమేనా అని నేను అంటున్నానంటే 2024 సంవత్సరంలో దేవుని కోసం బ్రతికే విషయంలో, వ్యక్తిగత జీవితం భౌతికమైనటువంటి జీవితాన్ని గురించి నేను మాట్లాడట్లేదు, దేవుని కోసం బ్రతికే విషయంలో ప్రభునందు ప్రియులారా మనం ఏం చేసామంటే సక్సెస్ అవ్వలేకపోయాం. ఎందుకు సక్సెస్ అవ్వలేకపోయామంటే అనేక చోట్ల రాజీ పడిపోయాం. అది విషయం. దేవుని కోసం బ్రతకడం అనేది, భక్తి జీవితం అనేది రాజీ పడకుండా చేసేది ప్రభునందు ప్రియులారా. దీంట్లో రాజీ ఉండదు, కాంప్రమైజ్ ఉండదు ప్రభునందు ప్రియులారా. సర్దుబాటు ఉండదు, ఇక వెసులుబాటు ఉండదు. ఎలా ఉంటుందంటే దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఆలోచించుకొని రావాలని చెప్పాం ప్రభునందు ప్రియులారా. వచ్చిన తర్వాత ఖచ్చితంగా దేవుని కోసం బ్రతికే చావాలి, ఖచ్చితంగా దేవుని కోసం బ్రతుకుతూనే చావాలి ప్రభునందు ప్రియులారా, బ్రతుకుతూనే చావాలి. 2 ఆప్షన్ ఉండదు. చాలాసార్లు నేను మాట్లాడినటువంటి మాట మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మహాత్మా గాంధీ గారు
ఒక మాట అనేవారు ఆయన, డూ ఆర్ డై అనేటువంటి మాట అనేవాళ్ళండి. డూ ఆర్ డై అంటే చెయ్యి లేదా చావు. చెయ్యి లేదా చావు అనేది గాంధీ గారు మాట్లాడినటువంటి మాట. బాగానుంది ప్రియులారా. అంటే ఉద్యోగస్తులను ఉద్యోగ ధర్మంలో బలపరచడానికి చెప్పినటువంటి మాట, నేను కాదన్ను. కానీ ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ గారు చెప్పిన మాట అదైతే, ఏమండి, మహాత్ములకే మహాత్ముడు, మహత్తు కలిగినటువంటి మాటలను ఇచ్చినటువంటి ఆ దేవుడు అన్నటువంటి మాట ఏమిటంటే, చెయ్యి లేక చావు కాదు, చేసే చావు, చేస్తూనే చావు, చేసే చావు, చేస్తూనే చావు ప్రభునందు ప్రియులారా. అందుకనే ఇక్కడ వెసులుబాటు ఉండదు. యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత, ప్రభు రక్తంలో కడగబడిన తర్వాత ప్రియులారా, కాంప్రమైజ్ అనేది ఉండదు, సర్దుబాటు అనేది ఉండదు. ఖచ్చితంగా దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా దేవుని కోసం బ్రతుకుతూనే చావాలి. చేస్తే చావు, చేస్తే చేయి లేకపోతే లేదు, వస్తే రా లేకపోతే లేదు, ఇస్తే ఈ లేకపోతే లేదు, బ్రతికితే బ్రతుకు లేకపోతే లేదు అన్నటువంటి పరిస్థితి ఉండదు ప్రియులారా. ఖచ్చితంగా దేవుని కోసం బ్రతికే తీరాలి, ఖచ్చితంగా దేవుని దగ్గరకు వచ్చే తీరాలి, క్రమం తప్పకుండా. దేవునికి ఇచ్చే విషయంలో కూడా ప్రభునందు ప్రియులారా మనపూర్వకమైనటువంటి స్థితి కలిగి ఉండాలి. ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని వినే విషయంలో, ప్రార్థన చేసుకునే విషయంలో, భక్తిగా ఉండే విషయంలో ప్రభునందు ప్రియులారా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేది లేకుండా, రాజీ లేకుండా బ్రతకాలన్నటువంటి వాస్తవాన్ని ఈ సమయంలో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. కానీ ఏం జరుగుతుందంటే, చెప్పండి ఏం జరుగుతుంది? రాజీపడి బ్రతికేస్తుంటామండి మనం, రాజీపడి బ్రతికేస్తుంటాం. నేను అడుగుతున్నాను, 2024 సంవత్సరంలో దేవుని కోసం బ్రతికే విషయంలో మరొకసారి అంటున్నాను, ఎన్నిసార్లు ఎన్ని చోట్ల రాజీపడి బ్రతికామని చెప్పండి. ఏమండి, ఎప్పుడుదో మీకు గుర్తులేదేమో, రాత్రి జరిగింది చెప్పంటారా? ఎంత నిన్న తేదీ ఎంత అమ్మా? ఎంత తేదీ నిన్న? 31 తేదీ. ఏ నెల? డిసెంబర్ నెల. ఏ సంవత్సరం? మీకు తెలిసి కూడా ఎందుకు అడుగుతారంటారేమో, మీకు అర్థం కావాలి. అందుకని 2024 డిసెంబరు 31 తేదీ. వాస్తవానికి సంవత్సరం అంతా కూడా దేవుడు కాపాడినందుకు, ఏమండి, వాక్యం తెలిసినా తెలియకపోయినా క్రైస్తవులందరూ కూడా ఏం చేస్తారంటే దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ఉంటారు, నాకు తెలిసి దాదాపుగా. కానీ కొన్ని సంఘాలలో పరిస్థితి ఎలా ఉందంటే, ఇక్కడ మన గుంటూరు మాత్రమే కాదు, కొన్ని చోట్ల పరిస్థితి, నాకు తర్వాత కొంతమంది సహోదరులు చేసి ఎలా జరిగిందన్న రాత్రి కార్యక్రమం సర్వీస్ అంటే ఇట్లా జరుగుతుందని ఒకళ్ళ అనుభవాలు ఒకరు పంచుకుంటున్నప్పుడు కొంతమంది అన్నటువంటి మాట ఏమిటంటే, మా దగ్గర కూడా రాత్రి కొంతమంది రాలేదండి. ఎందుకు రాలేదంటే రాజీ పడిపోయామంతే. ఏదో పని ఉంటుంది, నేను కాదనట్లేదు, ఏదో పని ఉంటుంది, ఏదో లేకపోతే అనారోగ్య సమస్య, లేకపోతే ఇంకో సమస్య ప్రభునందు ప్రియులారా. కానీ మనం ఏం చేసాం చెప్పండి? ఇదిగో ఈ సంవత్సరము చివరి రోజు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి స్తుతిస్తూ గడుపుదాం అన్నటువంటి ఒక ఆప్షను, రెండోది ఇంట్లో ఆగిపోదాం అన్నటువంటి ఆప్షను. ఇప్పుడు ఈ 2 ఆప్షన్లో ప్రభునందు ప్రియులారా 2 చేయడానికి కుదరదు. ఏం చేస్తే బాగుంటుంది? క్రైస్తవుడైతే రాజీ పడకుండా ఖచ్చితంగా దేవుని సన్నిధికే ఓటేయాలి, దేవుని సన్నిధికి ఓటేయాలి. కానీ ప్రభునందు ప్రియులారా కొంతమంది ఏం చేశారు? రాజీ పడిపోయి ఆగిపోయారు. నేనేమంటానంటే, మీకు 100 సమస్యలు ఉండొచ్చు, నేను ఆ సమస్యల గురించి నేనేమి మాట్లాడేది ప్రియులారా. కానీ దేవుని కోసం బ్రతికే విషయంలో రాజీ పడటం అనేది కుదరదంటున్నాను. ఇక ఇది రాత్రి జరిగినటువంటి సంఘటన అయితే ప్రియులారా, ఏమండి, గత సంవత్సరం 2024 సంవత్సరంలో 52 ఆదివారాలు మనం దాటుకొని వచ్చాం కదా. 52 ఆదివారాలలో ఎన్ని ఆదివారాలు రాజీ పడ్డాము? దేనికోసం? దేవుని సన్నిధికి రాకుండా మానుకోవటానికి. నేను అంటున్నాను, మీకు ఆరోగ్యం బాగలేకపోతే రాలేదు, నేను దాని గురించి ఏం మాట్లాడట్లేదు. ఆరోగ్యం బాగలేక ఆరాధనకు వచ్చే అవకాశం లేక రాలేదు, నేనేమన్నాండి దాని గురించి మాట్లాడను, న్యాయం కూడా కాదు. ఆరోగ్యం బాగా రాలేదు, ఎక్కడైనా దూర ప్రాంతంలో ఉన్నారు, రావడానికి కుదరలేదు, ఓకే, ఎవరేం చేయలేరు. ముఖ్యమైనటువంటి పని ఉండి ఆగిపోయారు, ఎవరేం చేయలేరండి. ఆ పని మీరు ఉంటేనే జరుగుతుంది కాబట్టి మీరు ఆగవలసి వచ్చింది, దాని గురించి నేను మాట్లాడను. కానీ ప్రియులారా, రాగలిగినటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా, అవకాశం అన్నీ ఉండి కూడా ప్రియులారా, నిజంగా మనం ఎన్ని ఆదివారాలు గత సంవత్సరం మానివేసాం ఒకసారి గమనించండి. ఒకవేళ మానేసామంటే ఏం జరిగిందంటారు? చెప్పండి మీ నోటితోనే. ఏం జరిగిందమ్మా? రాజీ పడ్డాము. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరితో రాజీ పడ్డాము? దేవుని సన్నిధికి రాకుండా ఆగిపోతున్నామంటే ఎవరితో రాజీ? దేవుని సన్నిధికి వస్తే దేవునితో రాజీ, దేవుని సన్నిధికి రాకుండా ఆగిపోతే ఎవరితో రాజీ అంటున్నాను. అదే ఇంకా మీకు అర్థం కావట్లేదు అక్కడ తీవ్రత. ఎవరితో రాజీ అంటే, ఇదిగో మేము అక్కడికి వెళ్ళం కానీ ఇగో నీతోనే అగ్రి.
క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, 52 వారాలు. నేను 52 వారాల వచ్చే విషయాన్ని గురించి మాత్రమే కాదు ప్రియులారా, ఈ 52 వారాలలో దేవుడు ఎన్ని విలువైనటువంటి మాటలు తన వాక్యము ద్వారా, తన గ్రంథం ద్వారా మనకి ఇచ్చాడు. గమనించండి, ముగిస్తాను, జాగ్రత్త వినండి. తన వాక్యము ద్వారా ప్రియులారా, తన గ్రంథం ద్వారా ఎన్ని విలువైనటువంటి సందేశాలు ఈ 2024 సంవత్సరం గడిచిన 2024 సంవత్సరం దేవుడు మనకి ఇచ్చాడు. ఆలోచించండి. నేను అంటున్నాను ప్రియులారా, ఎన్ని విలువైనటువంటి మాటలు విన్నాము. నేను అడుగుతున్నాను, విన్న వాక్య ప్రకారము ఎంతవరకు బ్రతికామంటున్నాను. ఏమండి, వాక్యం ప్రకటించబడేది బ్రతకటం కోసమేనా? వాక్యం ప్రకటించేది బ్రతకటం కోసమేనా? చెబుతున్న వ్యక్తి అయినా వింటున్నవారైనా. వాక్యం ఇక్కడ నేను మాట్లాడుతున్నానంటే, వాక్యం మీరు వింటున్నారంటే బ్రతకటం కోసమా, మాట్లాడుకుని వెళ్ళిపోవటానికి అంటున్నాను. నేను బ్రతకటం కోసమే ప్రియులారా. నేను అంటున్నాను, బ్రతికామా అంటున్నాను. ఏమండి, మనకు వీలైనవి, మనం చేయగలిగినవి, మనకు సులువుగా ఉన్నవి మాత్రమే చేయటం కాదు. దేవుడు ఏదైతే ఖచ్చితంగా చేయాలి, పాటించాలని తన వాక్యం ద్వారా తెలియచేశాడు ప్రియులారా, ఆ విషయంలో కూడా మనం రాజీ పడకుండా ఖచ్చితంగా వాక్యానికి లోబడి 2024 సంవత్సరంలో ఎంతవరకు మనం సక్సెస్ అయ్యామని అడుగుతున్నాను. ఎంతవరకు సక్సెస్ అయ్యాం ప్రియులారా? ఎంతవరకు దాంట్లో మనం సఫలమయ్యామని అడుగుతున్నాం. చాలా విషయాల్లో మనం రాజీ పడిపోయామండి. గుర్తుపెట్టుకోండి, వాక్యాన్ని విని పాటించే విషయంలో ప్రియులారా, మనం ఒకవేళ రాజీ పడితే మన జీవితాలకు ఫలింపు అనేది ఉండదు. గత ఆదివారం అదే మాట్లాడాను, చివరి ఆదివారం. వాక్యానికి లోబడే విషయంలో ప్రియులారా, మనం ఒకవేళ రాజీ పడిపోతే, వాక్యాన్ని పాటించే విషయంలో పాటించకుండా మనం ఒకవేళ సిద్ధపడిపోతే, గుర్తుపెట్టుకోండి, మనకు భవిష్యత్తు లేదు. మనకు భవిష్యత్తు లేదు. గుర్తుపెట్టుకోండి, వాక్యానికి ఎంతవరకు మనం లోబడుకుని ఉంటాం ప్రియులారా, మన జీవితాలలో సమాధానం ఉండదు, శాంతి ఉండదు, నెమ్మది ఉండదండి. మన కుటుంబాలకు అభివృద్ధి ఉండదు. మన కుటుంబాల్లో నిజమైనటువంటి ఆనందము, సంతోషం ఉండదు ప్రభునందు ప్రియులారా. మన కుటుంబాలలో నిజమైనటువంటి ఆనందము, సంతోషము, దేవుడిచ్చేటువంటి నెమ్మది, సమాధానం అనేది ఉండాలంటే ఖచ్చితంగా ప్రభునందు ప్రియులారా, దేవుడు మనలను ప్రేమించిస్తున్నటువంటి వాక్యానికి లోబడి మనం బ్రతకాలి. అలా బ్రతికితేనే ప్రియులారా, ఈ జీవితంలో మంచి నెమ్మది, సమాధానము, రాబోతున్నటువంటి జీవితంలో ఒక మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. కాబట్టి ఒకసారి ఏమిటి మన పరిస్థితి ఆలోచించేద్దాం. ఏమిటి ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఎన్ని విషయాలు రాజీ పడలేదండి. ప్రార్థన చేసుకునే విషయంలో ఒక వాక్యం చూపించి ప్రార్థన దగ్గరికి వస్తాను. ద్వితీయోపదేశకాండం చూడండి. ఖచ్చితంగా వాక్యానికి మనం లోబడాలి అన్నదానికోసము ద్వితీయోపదేశకాండం నేను ముగిచ్చేస్తాను. ఒక 5-10 నిమిషాల్లో ముగిచ్చేస్తాను. 5వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 33వ వచనాన్ని చూడండి ప్రియులారా. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 33వ వచనంలో ఉన్నటువంటి మాట. కాబట్టి దేవుడు అంటున్నాడు మోషే గారి ద్వారా, మీరు కుడికే కానీ ఎడమకే కానీ తిరగక దేవుడైనటువంటి యెహోవా ఆజ్ఞాపించినట్లు, అంటే ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారం బ్రతకడానికి జాగ్రత్త పడండి. మీరు స్వాధీనపరచుకోబో దేశంలో జీవించుచు, మీరు ఎక్కడైతే జీవిస్తూ ఉంటారో మేలు కలిగి దీర్ఘాయుష్మంతులుగా మీరు ఉండగలిగినట్లుగా మీ దేవుడైనటువంటి యెహోవా మీకు ఆజ్ఞాపించినటువంటి మార్గములన్నిటిలో, అంటే వాక్యం ద్వారా ఆయన చూపించినటువంటి దశ. ఇంతకుముందు అదే మాట్లాడుకున్నాం. వాక్యానికి లోబడితేనే భవిష్యత్తు, మన కుటుంబాల్లో నిజమైనటువంటి ఆనందం, సంతోషం, సమాధానం, నెమ్మది అనేవి ఉంటాయి ప్రియులారా. వాక్యానికి లోబడలేదనుకోండి, ఇంక ఎలా ఉంటుందంటే ప్రతిరోజు కూడా పోరాటమే. ఏ పోరాటం? భౌతిక సంబంధమైనటువంటి పోరాటం. గత వారం మాట్లాడుకున్నాం కదా, క్రైస్తవులం అన్నటువంటి స్పృహ కూడా మనకు ఉండదు ప్రియులారా. నేను క్రైస్తవురాలను, ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన రక్తంలో నా జీవితం కడగబడింది అన్నటువంటి ఆలోచన చచ్చిపోయి మనం ఎలా బ్రతుకుతామంటే లోకస్తుల కంటే దారుణంగా బ్రతుకుతాం ప్రభునందు ప్రియులారా. మంచిది. రెండోదిగా, ప్రార్థన చేసుకునే విషయంలో గత సంవత్సరం రాజీ పడ్డామంటారా లేదంటారా? రాజీ పడ్డామా లేదా? నేను చేతులు ఎత్తండి అని చెప్పేసి అనను కానివ్వండి, ఒక్కసారి సూటిగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. 2024 సంవత్సరంలో మన వ్యక్తిగత ప్రార్థనా జీవితం బలంగా ఉందా అని అడుగుతున్నాను. ప్రతిరోజు ఒక సమయాన్ని కేటాయించుకొని దేవుని పాదాల దగ్గర ప్రార్థనా రూపంలో ఎంతమంది బ్రతికారని అడుగుతున్నాను ప్రియులారా. ఎంతమంది బ్రతికారని అడుగుతున్నాను. ప్రతిరోజు నేను అడుగుతున్నాను, పోనీ ప్రార్థన అనేది ప్రతిరోజు చేసుకునేదా? వారానికి ఒకసారి, నెలకోసారి చేసుకునేదా? ఖచ్చితంగా ప్రతిరోజు
దేవుని పాదాల దగ్గర ప్రభునందు ప్రియులారా మన జీవితం ప్రారంభం కావాలి. ప్రతిరోజు దేవుని పాదాల దగ్గరే మన జీవితాన్ని ఆ రోజు దినాన్ని ముగించుకోవాలి ప్రియులారా. నేను అడుగుతున్నాను, ఎంతమంది ఈ విషయంలో సక్సెస్ అయ్యారని అడుగుతున్నాను ప్రియులారా. లోకంలో చాలా విషయాలలో రాజీపడి బ్రతికినట్లుగా దేవుని కోసం రాజీపడి బ్రతకమాకండి దయచేసి. దేవుడు ఏదైతే మన భక్తి విశ్వాస జీవితం కొరకు మనల్ని బలపరచడానికి ఆయన అవకాశాలు ఇస్తున్నాడు ప్రభునందు ప్రియులారా, వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలి. వాక్యాన్ని విని లోబడే విషయంలో ప్రియులారా, ప్రార్థనా జీవితం కలిగి బ్రతికే విషయంలో ప్రభునందు ప్రియులారా, రాజీ లేనటువంటి స్థితిలో మనం ఉండాలి. రాజీ లేనటువంటి స్థితిలో ఉండాలి. ఎలా ఉన్నామని నేను అడుగుతున్నాను ప్రియులారా, ఎలా ఉన్నామని అడుగుతున్నాను. ఏమండి, ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఎన్ని మాట్లాడుకోవచ్చు చెప్పండి? ఎన్ని మాట్లాడుకోవచ్చు? ఎన్నో మాట్లాడుకోవచ్చు. సహవాసముగా ఉండే విషయంలో జాగ్రత్తగా ఉన్నారా? రాజీపడి బ్రతికారా పోయిన సంవత్సరం? చాలా విషయాలలో. ఏమండి, సంఘంలో ఏదో ఒక కార్యక్రమం ఉంటుంది వారంలో. కార్యక్రమం ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను క్రైస్తవునిగా, ప్రభు యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డదానిగా నేను ఖచ్చితంగా దేవుని సన్నిధిలో గడపాలన్నటువంటి ఆలోచన చేయాలి కదా. కానీ మనం ఏం చేస్తుంటామంటే ఆదివారం రోజు ఒకరోజు వచ్చి వెళ్ళిపోతే చాలు అన్నటువంటి ఆలోచనతుంటాం ప్రియులారా. ఆదివారం రోజు ఒక్కరోజు వచ్చి వెళ్ళిపోయేటువంటి వెసులుబాటు అవకాశం లేని వారికి, అలాంటి వారు కూడా ఖచ్చితంగా వెసులుబాటు చేసుకొని దేవుని సన్నిధికి రావాలి. మిగతా వారి కాదు ప్రభునందు ప్రియులారా. అందుకేనండి నేనేమనుకున్నానంటే 2025 సంవత్సరంలో ఏమండి, సంఘంలో ఆరాధన, బైబిల్ తరగతులు, స్త్రీల సహవాస కూడిక, విజ్ఞాపన కూడిక, వినండి, విజ్ఞాపన కూడిక ఇవన్నీ కూడా జరుగుతున్నా కూడా ఎందుకు వీళ్ళు పాల్గొనలేకపోతున్నారు? కాబట్టి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాము. ఏమిటా నిర్ణయం అంటే, వారంలో జరిగేటువంటి ఆ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించేద్దామన్నటువంటి ఆలోచన కాదు. తగ్గిద్దామనే ఆలోచన కాదు. మీరు రాకపోతే సంఘంలో జరిగేటువంటి కార్యక్రమాలు ఆగవు. రేపు ఇక వచ్చే వారం నుంచి పరిస్థితి ఎలా ఉంటుందంటే, వారం అంతా ప్రార్థనలు ఉంటాయి. శుభవార్త ఇది. వారం అంతా, బుధవారం రోజు మాత్రమే కాదు, శుక్రవారం రోజు మాత్రమే కాదు, శనివారం మాత్రమే కాదు, సోమవారం నుండి మళ్ళీ ఆదివారం వరకు ప్రతిరోజు కార్యక్రమాలు ఉంటాయి ప్రియులారా. మానసికంగా సిద్ధపడిపోండి. రాజీపడే పరిస్థితి లేదు ప్రియులారా. నేను రాజీ పడ్డాను అనుకోండి, నేను దేవునికి లెక్క చెప్పుకోవాలి. రేపు మీరు కూడా నాతో పాటు లైన్లో నిలబడాలి. నేను నిలబడాలి, మీరు నిలబడాలి. ముందు నన్ను పిలుస్తాడు దేవుడు, తర్వాత ఒక్కొక్కరిని. ఎవరిని విడిచిపెట్టాడు? నన్ను విడిచిపెట్టాడు, ఎవరిని విడిచిపెట్టాడు. కాబట్టి నేను రాజీ పడాలనుకోవట్లేదు సంఘం విషయంలో ప్రియులారా. అందుకనే కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా ఉంటాయి, ఖచ్చితంగా గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే సంఘంలో పరిచర్య చేసేటువంటి అవకాశం ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఆలోచన చేయండి, ఎన్ని విషయాల్లో మనం రాజీ పడి బ్రతికామో. 24వ సంవత్సరం 2024 అంటున్నాను, 2025లో అయినా సరే భక్తిగా బ్రతికే విషయంలో ప్రియులారా రాజీ పడకుండా బ్రతుకుదాము. నేను అడుగుతున్నాను, సాధ్యమేనా అని అడుగుతున్నాను. అమ్మా, సాధ్యమేనా? ధైర్యంగా చెప్పండి, సాధ్యమే. 2024లో బ్రతకలేకపోయాము, దేవుడు ప్రేమించి 25 ఇచ్చాడు. ఈ సంవత్సరంలోనైనా సరే నేను భక్తిగా బ్రతుకుతాను, రాజీ పడకుండాని దేవునికి మాటిద్దాం ప్రియులారా. బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులను చూస్తే వాళ్ళు దేవునికి మాట ఇవ్వకపోయినా రాజీ పడకుండా బ్రతికారు. మనకు తెలీదా? రాజీ పడకుండా బ్రతికారండి. దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం గారు సొంత ఊరిని విడిచిపెట్టలేదా? రాజీ పడలేదండి. ఆ విషయంలో రాజీ పడలేదు, సొంత ఊరిని విడిచిపెట్టాడు ఆయన. అందుకని ఈరోజు ఆయన భక్తి మాదిరి, ఆయన విశ్వాసులకు తండ్రి ప్రభునందు ప్రియులారా. ఏమండి, దేవుడు తన తండ్రిని తనను బలివ్వమని అడిగితే ఇస్సాకు గారు బలైపోవటానికి సిద్ధపడ్డాడు, రాజీ పడలేదు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ఇలా ఎంతమంది గురించి మాట్లాడుకోవచ్చు. ఒక యోసేపు గారి జీవితం, పాపం చేయడానికి అవకాశం వచ్చినా కూడా పాపం చేయడానికి రాజీ పడలేదండి. పారిపోయాడు, అక్కడి నుంచి పారిపోయాడు, కానీ పాపం చేయడానికి రాజీ పడలేదు. ఒక మోషే గారు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు, కానీ రాజీ పడలేదు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలా ఎంతమంది భక్తుల గురించి మనం మాట్లాడుకోవచ్చు అండి. ఎంతోమంది గురించి మనం మాట్లాడవచ్చు. ఒక దానియేలు గారి గురించి, ఒక శద్రకు, మేషకు, అబ్దెనెగోల గురించి అగ్నిగుండంలో వేస్తారని తెలిసినా కూడా రాజీ పడలేదు ప్రభునందు ప్రియులారా. ఇంకోసారి ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు అప్పుడు చూసుకుందామని, ఇప్పుడైతే మొక్కేద్దామన్నటువంటి ఆలోచన చేయలేదు. మేము చచ్చిపోయినా పర్వాలేదు, మేము దేవుని కోసం నిలబడే విషయంలో మాత్రం రాజీ పడమన్నటువంటి ఒక బలమైనటువంటి ఆలోచన కలిగి వారు ఉన్నారు కనుక ప్రియులారా, ఈరోజు వారు మరొక మాదిరి. ఇంకా ఎంతమంది అండి ఇలాగా? కృత నిబంధనల అపోస్తులు
తర్వాత ఉన్నటువంటి శిష్యులు రాళ్లతో కొట్టి చంపుతారన్నటువంటి విషయం తెలిసినా కూడా స్టెఫెన్ గారు ధైర్యంగా నిలబడి దేవుని చిత్తాన్ని ప్రకటించాడు. ప్రభువుని గురించినటువంటి వార్త ప్రకటించాడు. ప్రియులరా, రాజీ పడలేదు. ఇంకా నాకు వయసు ఉంది కాబట్టి భవిష్యత్తులో చూసుకుందాం లేండి, ఇప్పుడు ఏదో చిన్నగా వార్త చేసుకుంటూ సువార్త చేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకోలేదు. ఏదైనా సరే ఉన్న సత్యాన్ని చెప్పాలి, నన్ను చంపినా పర్వాలేదని రాజీ పడకుండా బ్రతికారు. ప్రియులరా, అపోస్తలులు ఇదిగో ఆ ప్రభుని గురించి మీరు ప్రకటించకూడదంటే మేము కన్న వాటిని విన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేము, మీరు కొడతారా కొట్టుకోండి, చంపుతారా చంపుకోండి అని రాజీ పడకుండా బ్రతికారు. ప్రియులారా, మనకు తెలీదా ఏమండి? మనందరికీ మాదిరి లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు తన 33.5 సంవత్సరాల జీవితంలో ఏమండి రాజీ పడకుండా, వీళ్ళల్లో ఎవరైనా సరే తమ జీవితాలు అక్కడక్కడ రాజీ పడ్డారేమో కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడ రాజీ పడలేదండి. ఆయనే మనకు మాదిరి కదా. ఆయన అడుగు జాడలో నడవడానికే కదా ఆయన పవిత్రమైనటువంటి రక్తంలో మనకు అడగబడింది. ప్రియులరా, ఎలా ఉన్నాం? చిన్న విషయాలకే దేవుని కోసం బ్రతికే విషయంలో రాజీపడి దేవునికి అన్యాయం చేస్తున్నాము. ప్రియులరా, పరలోకానికి వెళ్ళాల్సినటువంటి మనము ఆ పరలోకపు పౌరసత్వాన్ని అందుకోకుండానే, ఆ భాగ్యాన్ని అందుకోకుండానే, ఆ నిత్యత్వంలోనికి ప్రవేశించకుండానే ప్రియులరా అర్ధాంతరంగా మన జీవితాలను ముగించుకుంటున్నామా? చాలా తప్పండి, చాలా తప్పు. ఏదేమైనా సరే దేవుడు అప్పగించినటువంటి ఆ రక్షణను, దేవుడిచ్చినటువంటి ఆ రక్షణ కాపాడుకుంటూ, దేవుడు మనకు అప్పగించినటువంటి పనిలో పరిచర్యలో బాధ్యతగా ఉంటూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రియులరా ఈ లోకంలో రాజీ లేనటువంటి ప్రయాణాన్ని, పోరాటాన్ని మనం చేద్దామా? అడుగుతున్నానమ్మా, చేద్దామా? నేనేదో అడిగానని చెప్పడం కాదు, మనస్ఫూర్తిగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ప్రియులరా, వినండి, 2025 సంవత్సరంలో అయినా సరే రాజీ లేని భక్తి జీవితం సాధ్యమేనా అనేది మన అంశం. అదే మన ప్రశ్న మన ముందుంది. సాధ్యమా కాదా? మీ ఇష్టం, మీరు ఏ సమాధానం ఇస్తారో మీ ఇష్టం. మీరు ఇచ్చినటువంటి సమాధానం మీద మీ జీవితం ఆధారపడి ఉంటుంది. మీ కుటుంబ జీవితం, మీ కుటుంబ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది, మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆలోచించుకొని మీ మేలు కోసం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయచేసి ప్రార్థనలో ఏకీవించండి. ప్రియులరా, చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయచేసి ప్రార్థనలో ఏకీవించండి. ఇప్పటి వరకు విన్న వాక్యాన్ని ప్రియులరా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఈ 2025 సంవత్సరంలో కూడా దేవుడు మనలను ప్రేమించి ఈ సంవత్సరం మొదటి రోజు ఆయన పాదాల చెంత చేరే ధన్యతనిచ్చాడు. ఆయన ప్రియులరా, ఆయనకు స్తుతులు చెల్లిస్తూ ప్రార్థనలో కొనసాగుదాం. మరొకసారి విలువైనటువంటి తన మాటలను ఆలోచించేటువంటి కృపను ఆయన మనకి ఇచ్చాడు. ప్రియులరా, దానిని బట్టి ఆయన మనం స్తుతిద్దాం. ప్రియులరా, ఈ సంవత్సరంలో అయినా సరే రాజీ లేని భక్తి జీవితం సాధ్యమేనని దేవుడు మనల్ని వాక్యం ద్వారా ప్రశ్నించాడు. ప్రియులారా, సాధ్యమైనటువంటి సమాధానమే మన వంటి రావాలి. ప్రియులారా, చేతకాని వారిగా రాజీపడి బ్రతకటానికి ప్రియులారా మనం పొందుకున్నటువంటి ఆత్మ పిరిగితనం కలిగినటువంటి ఆత్మ కాదు, అది గొప్ప ఆత్మ. మనం కడగబడినటువంటి రక్తము ప్రియులారా అది పరిశుద్ధమైనటువంటి రక్తము. మన రక్షణ గొప్పది. కాబట్టి ఎక్కడ కూడా రాజీ పడకుండా బ్రతకటానికి ప్రతి ఒక్కరు కూడా ప్రియులారా సిద్ధపడండి. దేవునికి మాట ఇవ్వండి. అయ్యా, 2024 సంవత్సరంలో తండ్రి మీకోసం బ్రతకలేకపోయాను నాయన, దయతో క్షమించండి. అనేకమైన విషయాల్లో నా తండ్రి రాజీపడి బ్రతికాను నాయన, దయతో మన్నించండి తండ్రి. అయ్యా, నన్ను నేను కట్టుకునే విషయంలో, నా కుటుంబాన్ని కట్టుకునే విషయంలో నా తండ్రి, సంఘ క్షేమం కోసం పనిచేసే విషయంలో నాయన, అయ్యా నేను రాజీ పడిపోయి బ్రతికి వెనకబడిపోయాను తండ్రి, దయతో నన్ను మన్నించండి నాయన అని దేవుని బ్రతిమలాడుకోండి. ప్రియులారా, ఈ 2025 సంవత్సరం ఆయన మనల్ని ప్రేమించి మన మార్పు కోసం ఇచ్చినటువంటి సంవత్సరంగా భావిస్తూ, అయ్యా ఈ 2025 సంవత్సరంలో అయినా మీకోసం రాజీ లేని జీవితాన్ని నాయన నేను జీవిస్తానని ఒక మంచి మాట ఇచ్చి అలాంటి జీవితంలో బలంగా బ్రతకటం కోసం ఆయన సహాయాన్ని కోరుకున్నాం. ప్రియులారా, ప్రార్థనలు ఏకీవించండి. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా దేవ, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకే స్తోత్రాలు, కృతజ్ఞతలు తండ్రి. అయ్యా ఈ 2025 సంవత్సరము మొదటి రోజు నా తండ్రి మీ పాదాల చెంత చేరి ఇదిగోండి ఈ మొదటి సందేశాన్ని మాట్లాడుకోవడానికి మీరు కృప చూపించారు తండ్రి. విత్తబడిన వాక్యము మంచి నేలను పడిన విత్తనాల వలె నాయన ఫలించడానికి సహాయమును దయచేయమని మీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుచున్నాం తండ్రి. అయా భూమి మీద స్వల్పమైనటువంటి అల్పమైనటువంటి జీవితాలను ఆయన మావి, అలాంటి మమ్మలను ప్రేమించి నా తండ్రి మా జీవితాల్లో నా తండ్రి గొప్ప కార్యాలను చేస్తూ, అయా మా జీవితంలో నా తండ్రి నిజమైనటువంటి మార్పు కొరకు, మారు మనసుకు తగినటువంటి ఫలాల కొరకు నా తండ్రి అయా మరొక్క సంవత్సరాన్ని పొడిగించి మొదటి దినాన మమ్మల్ని నిలబెట్టారు. అయా ఈ సంవత్సరంలో ఎన్ని రోజులు మేము ఉంటామో మాకు తెలియదు నాయన. అయా ఎన్ని దినాలు మేము నా తండ్రి ఉంటే నాయన, అయా మీకోసం రాజీ లేనటువంటి ప్రయాణాన్ని సాగిస్తూ
అయా మీకోసం గొప్పగా ఉన్నతంగా జీవిస్తూనే నా తండ్రి అయా ఈ లోకాన్ని విడవలసి వస్తే విడిచేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రాధేయపడుచున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. స్థానిక సంఘానికి క్షేమాన్ని దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు అయా నా తండ్రి. నాయన మీ బిడ్డలు నా తండ్రి మంచి ఆలోచనలతో, ఉద్దేశాలతో, నిర్ణయాలతో నా తండ్రి అయా మీకోసం బ్రతకటానికి నా తండ్రి మీ కృపను దయచేయమని వేడుకుంటున్నాం. సంఘానికి నా తండ్రి క్షేమాన్నిచ్చి, కాపుదలనిచ్చి నా తండ్రి అన్ని విషయాల్లో నా తండ్రి బలపరుస్తూ నా తండ్రి నడిపించమని నా తండ్రి వేడుకుంటూ ఈ వారం జరిగేటువంటి పరిచర్యంతట్లో నాయన మాకు తోడుగా ఉండమని ప్రాధేయపడుచు తండ్రి. 2025 సంవత్సరంలో నా తండ్రి సంఘ క్షేమం కొరకు నా తండ్రి మేము చేయబోతున్నటువంటి ప్రతి ఆలోచనలో కూడా నా తండ్రి నాయన అయా మీ చిత్తాన్ని అనుసరించి నా తండ్రి మేము నడుచుకోవటానికి నా తండ్రి మీ కృపను నాయన మాకు సమృద్ధిగా దయచేయమని నా తండ్రి వేడుకుంటూ నా తండ్రి అయా ఇప్పటి వరకు తోడుగున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నా తండ్రి మీ చిత్తమైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడ ఆలస్యం అయితే మరొకసారి మీ పాదాల చెంత చేరేటువంటి ఆ ధన్యతను నా తండ్రి మాకు అనుగ్రహించమని అయా మీ వాక్యపు వెలుగులలో మా జీవితాలను సరిచేసుకొని నాయన మీకోసం నా తండ్రి ఫలించడానికి నాయన సహాయమును దయచేయమని నా తండ్రి వేడుకుంటూ సమస్త మహిమా ఘనత ప్రభావములను మీకే ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన కృతజ్ఞతలు మీకు సమర్పించి వినయంతో వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ మరొకసారి మరి హృదయపూర్వకమైన వందనాలు. అంత మాత్రమే కాదు, అందరికీ కూడా ఈ 2025 సంవత్సరము నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. ప్రియులరా, మరి ఒక 5-10 నిమిషాలు మనం ముగిద్దాము. నాకు కూడా మళ్ళీ ప్రయాణం ఉంది. మరి ఈ సమయంలో నూతన సంవత్సరాన్ని